బటర్ గార్లిక్ ఎగ్ రుచి అయితే చాలా బాగుండిద్ది. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 4 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు వేసి విస్కర్తోటి అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా బటర్ వేసేసుకొని బటర్ కరిగిన తర్వాత మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమం అంతా కడాయిలో వేసేసుకొని ఇలా 1 నిమిషం తర్వాత చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా వెన్న వేసి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి అంతా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డు ఇదంతా వేసేసి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉండిద్దండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా నచ్చిద్ది.